బిఐఎం ఇన్సైట్స్కి మళ్ళీ స్వాగతం. మొదటి ఎపిసోడ్లో మనం బిఐఎం భవనానికి డిజిటల్ ట్విన్ ఎలా సృష్టిస్తుందో తెలుసుకున్నాం. ఈ రోజు ఇంకాస్త లోతుగా వెళ్దాం. బిఐఎం డైమెన్షన్స్ గురించి 3D నుంచి 6D వరకు. ఇవి ప్రాజెక్ట్స్కి ఎలా నిజమైన ఇంటెలిజెన్స్ని అందిస్తాయో చూద్దాం. రవి గారు, మొదట బేసిక్స్తో మొదలెడదాం. ఈ డైమెన్షన్స్ అంటే ఏమిటి? సరే, బిఐఎం డైమెన్షన్స్ అంటే ఒకదాని మీద మరొకటి కూర్చున్న లేయర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. 3D అంటే బేస్. ఇందులో జామెట్రీ, విజువలైజేషన్ ఉంటాయి. ఫ్లాట్ డ్రాయింగ్స్ నుంచి ఒక కోఆర్డినేటెడ్ 3D మోడల్కి మారడం ఇక్కడ మొదలవుతుంది. 4D టైమ్ని జత చేస్తుంది. దీని ద్వారా కన్స్ట్రక్షన్ సీక్వెన్సింగ్ చేయవచ్చు. సైట్లో అడుగు పెట్టకముందే స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ సెట్ అవుతుంది. 5D ఖర్చులు, వనరులు తీసుకొస్తుంది. అంటే యాక్యురేట్ ఎస్టిమేట్స్, బడ్జెట్ కంట్రోల్, క్లియర్ ప్రొక్యూర్మెంట్, ఆల్ ఇన్ వన్. 6D ఇంకా ముందుకు వెళ్తుంది. సస్టైనబిలిటీ, ఆపరేషన్స్ దిశగా. ఇది ఎనర్జీ ఎఫిషియన్సీ, లైఫ్ సైకిల్ పనితీరు సిమ్యులేట్ చేస్తుంది. ఫెసిలిటీ మేనేజ్మెంట్కి సపోర్ట్ ఇస్తుంది. వావ్, పవర్ఫుల్. అదీగాక బిఐఎంలోని మరో గొప్ప ఫీచర్ ఫ్లాష్ డిటెక్షన్. ఉదాహరణకి ఒక పైప్ బీన్ని దాటిపోవడం లాంటివి ముందే గుర్తిస్తుంది. దీని వలన సైట్లో ఖరీదైన ఆలస్యం తప్పించవచ్చు. అంటే స్పష్టంగా బిఐఎం కేవలం 3D మోడలింగ్ కాదు. ఇది మల్టీడైమెన్షనల్ టూల్, స్మార్టర్, సేఫర్, ఇంకా మరింత సస్టైనబుల్ ప్రాజెక్ట్స్కి. తదుపరి ఎపిసోడ్లో మనం రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ చూడబోతున్నాం. బిఐఎం ఎంత ఇంపాక్ట్ కలిగించగలదో అక్కడే తెలుస్తుంది. స్టే ట్యూన్.